భారతదేశ చరిత్రలో ఒక పేరు శాశ్వతంగా నిలిచిపోయింది. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇతను కేవలం ఒక వ్యక్తి కాదు, ఒక విప్లవం. ఇతను కేవలం ఒక నాయకుడు కాదు, ఒక దిశ నిర్దేశకుడు. సమాజంలో దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయాలపై పోరాడి మానవత్వం అనే అగ్నిని ప్రజల్లో వెలిగించి మహానుభావుడైనాడు. ఈ వీడియోలో మనం అంబేద్కర్ గారి జీవితం, అలాగే ఆయన ఎదుర్కొన్న సమస్యలు, ఆయన చదువు, ఆయన చేసినటువంటి పోరాటం మరియు ఇతర వర్గాలపై ప్రభావం, భారతదేశానికి చేసిన సేవల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. చివరి వరకు చూస్తే అంబేద్కర్ గారి యొక్క గొప్పతనం నిజంగా అర్థమవుతుంది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్లోని మాహు అనే ప్రదేశంలో జన్మించారు. ఆయన దళిత వర్గానికి చెందినవారు. చిన్నప్పటి నుంచే ఆయన కఠినమైన వివక్షతను ఎదుర్కొన్నాడు. అవేంటంటే స్కూల్లో నీళ్ళు తాగడానికి అనుమతి లేదు, అలాగే క్లాసులో వెనకాల కూర్చోబెట్టేవారు. గురువులు కూడా స్పర్శించడానికి భయపడేవారు. ఒక చిన్న పిల్లవాడిగా ఈ అనుభవాలు ఆయన మనసులో అగ్నిని వెలిగించాయి. అది కోపం కాదు, మార్పు కోసం సంకల్పం అన్నమాట. అంబేద్కర్ గారి జీవితంలో చదువు ఒక ఆయుధంగా మారింది. అతను బాంబే యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. అలాగే కొలంబియా యూనివర్సిటీ అమెరికాలో ఎంఏ పిహెచ్డి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్లో డాక్టరేట్ పట్టా పొందారు. ఆ కాలంలో విదేశాలకు వెళ్ళి చదవడం చాలా కష్టం. కానీ అంబేద్కర్ గారు తన ప్రతిభతో ప్రపంచ స్థాయి విద్యను పొందారు. ఆయన చదువు అంటే కేవలం ఉద్యోగం కాదు, సమాజాన్ని మార్చే శక్తి అని నమ్మకం ఉండేది. చదువు పూర్తి చేసుకుని భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక పెద్ద పోరాటాన్ని ప్రారంభించారు. కొన్ని ఉద్యమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యమైనవి చావదార్ ట్యాంక్ సత్యాగ్రహం, అంటే నీటి హక్కుల కోసం చేసినటువంటి పోరాటం ఇది. అలాగే కాలరం ఆలయం ప్రవేశం ఉద్యమం, అలాగే అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాటం. ఆయన ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు: ఎడ్యుకేట్, అజిటేట్, ఆర్గనైజ్ అని. అంటే చదువు, పోరాటం, సంఘటితం కావడం అన్నమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి చేసినటువంటి పెద్ద సేవ ఏంటంటే రాజ్యాంగం. డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతగా పనిచేశారు. ఆయన చేసినటువంటి ముఖ్యమైన మార్పులు ఏంటంటే మానవ హక్కులు అందరికీ చెందాలని, అలాగే కుల వివక్షత వ్యతిరేకత చట్టాలు మరియు మౌలిక హక్కులు అంటే ఫండమెంటల్ రైట్స్ మరియు రిజర్వేషన్ విధానం. ఇవి లేకపోతే ఈరోజు భారతదేశం ఎలా ఉండేదో ఒకసారి ఊహించండి. అంబేద్కర్ గారు దళితుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. అతను విద్యా అవకాశాలు అందరికీ సమానంగా ఉండేలా చూశారు. సామాజిక గౌరవం కోసం పోరాటం చేశారు. రిజర్వేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన లక్ష్యం ఒకటే, అదే మానవత్వం. అంబేద్కర్ గారి ఆలోచనలు కేవలం ఒక వర్గానికి మాత్రమే చెందినవి కావు. అవి బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని వర్గాలకు అన్ని విధాలుగా ఉపయోగపడ్డాయి. రిజర్వేషన్ ద్వారా అవకాశాలు, విద్యలో సమానత్వం, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం. ఆయన నిర్మించిన వ్యవస్థ వల్లే నేడు అనేక వర్గాలు ఎదుగుతున్నాయి. అంబేద్కర్ గారి జీవితం అంత సులభం కాదు. అతను ఎదుర్కొన్నటువంటి కుల వివక్షత మరియు రాజకీయ ఒత్తిడి, సామాజిక వ్యతిరేకత ఇవన్నీ ఎదుర్కొన్నాడు. కానీ ఆయన ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక యుగం. ఆయన లేకపోతే భారతదేశంలో సమానత్వం అనే భావన ఇంత బలంగా ఉండేది కాదు. ఈరోజు మనం అనుభవిస్తున్న హక్కులు ఆయన పోరాట ఫలితమే. మనకు ఉన్న హక్కులను గుర్తించుకోవడం మాత్రమే కాదు, వాటిని కాపాడుకోవడం కూడా మన బాధ్యతే. చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కేవలం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే చూశారు. కానీ ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త కూడా. భారతదేశంలో ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ఆయన ఆలోచనలే బేస్గా ఉపయోగించారు. వ్యవసాయం, ఇండస్ట్రీ, నీటి నిర్వహణ మీద కూడా ఆయన రీసెర్చ్ చాలా అడ్వాన్స్గా ఉండేది. అంటే ఆయన దేశాన్ని కేవలం సామాజికంగా కాదు, ఆర్థికంగా కూడా బలోపేతం చేయాలని అనుకున్నారు. అంబేద్కర్ గారి వ్యక్తిగత లైబ్రరీలో వేల సంఖ్యల పుస్తకాలు ఉన్నాయి. అతని ఆలోచనల ప్రకారం 50,000కు పైగా పుస్తకాలు చదివారని అంటారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే చదువు మనిషిని స్వేచ్ఛావంతుడిని చేస్తుందని. అలాగే అంబేద్కర్ గారు కేవలం కుల వ్యవస్థపై మాత్రమే కాదు, మహిళల హక్కుల కోసం కూడా గట్టిగా నిలబడ్డాడు. హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకు ఆస్తి హక్కులు మరియు విడాకులు తీసుకునే హక్కు, మానవ హక్కులు ఇవ్వాలని ప్రయత్నించారు. ఆ కాలంలో అది చాలా పెద్ద రిఫార్మ్ అన్నమాట. హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందకపోవడంతో అంబేద్కర్ గారు లా మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. ఇది ఆయన కోసం కాదు, సూత్రాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. అంబేద్కర్ గారు కేవలం సమస్యలు మాత్రమే చూపించలేదు, వాటికి సిస్టమ్ స్థాయిలో పరిష్కారం ఇచ్చారు. ఒకటి రాజ్యాంగం, చట్టాలు, రిజర్వేషన్ వ్యవస్థ. ఇవన్నీ దీర్ఘకాలిక దృష్టికి ఉదాహరణలు. మొత్తానికి అంబేద్కర్ గారి గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే అన్యాయాన్ని చూసి మౌనం పాటించలేదు, దాన్ని మార్చే వ్యవస్థను నిర్మించాడు. సో ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంకా హిస్టరీ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్‌లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.